ఉచిత బస్సు మీదన జగన్ ఒక భారీ ట్వీట్ చేసుకొచ్చారు. చంద్రబాబు గారు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి ఆ చిన్న హామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందరినీ నమ్మించారు. అధికారంలోకి వస్తే జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి 14 నెలల పాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతి చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్ని బస్సుల్లో కాదు కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు. ఆ కొన్ని బస్సులో కూడా 1,00,000 ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు కొన్ని చోట్లకే అంటున్నారు. ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటే అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు. ఇది అక్క చెల్లెమ్మలకు చేసిన మోసం కాదా, దగా కాదా? చంద్రబాబు గారు ఇంత మోసం చేసి కూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా మీరు అంటున్న మాటలు విని మహిళలంతా నివ్వెరపోతున్నారు. 2014-19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయ చేసి చివరికి వడ్డీ సైతం ఎగ్గొట్టి తర్వాత మీరు వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలంతా మరోసారి చర్చించుకుంటున్నారు. మా 5 ఏళ్ల కాలంలో మేము చేసిన మంచిని గుర్తు చేసుకుంటున్నారు. మా ప్రభుత్వ హయాంలో దేశంలో తొలిసారిగా మేము ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో పిల్లాడికి 2 ఏళ్లకు గాను 30,000 ఇవ్వాల్సి ఉండగా 13,000 ఇచ్చారు. చాలామంది పిల్లలకి అది కూడా అందలేదు. మొత్తం 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 30 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు. మహిళల స్వయం సాధికారత కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా మేము హామీ ఇచ్చిన విధంగా ఆసరా కింద 25,571 కోట్లు వాళ్ళ చేతికి అందించాం. సున్నా వడ్డీ కింద మరో 5,000 కోట్లు అదనంగా ఇచ్చాం. చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. మహిళలు స్వయం ఉపాధి కోసం చేయూత కింద ప్రతి ఏటా అక్క చెల్లెమ్మలకు 18,750 రూపాయలు చొప్పున 33,14,901 మందికి 19,189 కోట్లు నేరుగా వాళ్ళ చేతికే ఇచ్చి అమూల్, P&G, హిందుస్థాన్ లివర్, మహీంద్రా, ITC లాంటి ప్రఖ్యాత సంస్థలను బ్యాంకులతో అనుసంధానం చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ప్రోత్సహిస్తూ బ్రహ్మాండంగా అమలు చేశాం. ఎప్పుడూ లేని విధంగా కాపు నేస్త కింద 4,62,878 మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున 2,029 కోట్లు మేనిఫెస్టోలో మేము పెట్టకపోయినా అగ్రకులాల్లోని పేదలైన అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున EBC నేస్తం కింద మరో 4,95,269 మందికి 1,876 కోట్లు ఇచ్చాం. 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి డ్వాక్రా రుణాలపై వాళ్ళు కట్టాల్సిన వడ్డీని మా ప్రభుత్వమే భరిస్తూ 4,969 కోట్లు చెల్లించాం. 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మలకే ఇస్తూ వాళ్ళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేశాం. ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహిళా సాధికారతతో మా పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. మా చిత్తశుద్ధికి నిదర్శనం. చంద్రబాబు గారు కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి మహిళలు మళ్లీ పేదరికంలోకి నెట్టి లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారు. చేయకూడని ద్రోహం చేస్తూ పైగా ఇచ్చిన అరకొర బస్సులో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటూ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నది మోసం కాదా, దగా కాదా? అంతేకాదు మీరు ఏడాదికి ఇస్తానన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగా అఘోరించింది. గత ఏడాది 3 సిలిండర్లకు గాను మీరు ఇచ్చింది ఒక్కటే. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే ఏడాదికి 3 సిలిండర్లకు గాను 4,100 కోట్లు అవసరం. మొదటి ఏడాది ఇచ్చింది 1 సిలిండర్, అది కూడా అందరికీ ఇవ్వలేదు. ఖర్చు చేసింది కూడా కేవలం 764 కోట్లు. మిగిలిన 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతే. 3 సిలిండర్ల కోసం 4,100 కోట్లకు గాను ఇప్పటికీ ఇచ్చింది కేవలం 747 కోట్లు. ఇది మోసం కాదా, దగా కాదా? అందుకే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ విమర్శించారు.